ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మన ప్రభు ఈ సమయమందు మనతో తన లేఖనముల ద్వారా ఆదరించుటకు ఆయన ఆత్మచేత ప్రేరేపించి మనతో మాట్లాడుచున్నాడు. విశ్వాసము కలిగి దైవ భయముతో మనం ముందుకు సాగుదాం. మహాగణుడైన దేవుడు మనల్ని చాలా ప్రేమించి ఏదైనా ఒక పాపము జరిగే ముందు ఒక పాపిని శిక్షించి 100 మందిని ఆ పాపంలో పడకుండా తప్పించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక కూడా. కాబట్టి ఇక్కడ జరిగిన సంభవాలను మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రా, ప్రపంచ జలప్రళయం, నోవహు కాలంలో జలప్రళయం, లోతు కాలంలో సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితులను మనం చూసినప్పుడు వాటి యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదనేటువంటిది మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవునికి బాధ కలిగినప్పుడు మొత్తం నశింపచేయటానికి ఇష్టపడట్లేదు. మొట్టమొదట అలా చేసి ఇలా చేయకూడదని నిర్ణయించుకుని అక్కడక్కడ జరిగేటువంటి అన్యాయాలను బట్టి దుర్మార్గాలను బట్టి ఒక్కొక్క చోట శిక్ష విధించి మరి ఒక చోట బుద్ధి కలిగేటట్లుగా చేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. మనం దీన్ని గమనిద్దాం, ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ స్వరూపుడైన ప్రభువా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు ఎంతగానో సహించి క్షమించి మా పాపాల నిమిత్తమై నీ ఏకైక కుమారుని పంపించి ఆయన యవ్వన రక్తము చేత మా పాపములు కడిగి మా పాపమును మాకున్న దుర్మార్గపు స్వభావమును ఆయన ప్రేమ ద్వారా తొలగించి క్రీస్తు లాంటి జీవితాన్ని మాకు ప్రసాదించుటకు ఆయనను ఒక మాదిరిగా, ఒక దిక్సూసిగా, ఒక మూలరాయిగా నియమించావు. అందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది గ్రహించి ముందుకు సాగినట్లు మానవ జాతిని అంతటినీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందిగా, నీ ఉచిత కృపచేత బలపరచవలసిందిగా వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ ఆదరించి జ్ఞానోదయం కలిగించి నమ్మకము కలిగి భయభక్తులతో బ్రతుకున్నట్లు సహాయం చేయవలసిందిగా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనము చదువుతున్నాము. వాక్యంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది. అతడు ఎవరంటే లోతు. ఆ నీతిమంతుడు చూచిన వాటిని బట్టి ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినప్పుడు ఆ నీతిమంతుడు వారి మధ్యన అంటే ఈ దుర్మార్గాలతో, పాపముతో, ఎక్కడ చూసిన అన్యాయాలు, అక్రమాలు, చెడు నడవడి, చెడు స్వభావము, చెడు క్రియలు, కట్టుబాటులో కానీ, వస్త్రధారణలో కానీ, నడవడిలో కానీ వాళ్ళు చేసినటువంటి అతిక్రమ క్రియలు చూసినప్పుడు అతని గురించి ఏమి రాయబడి ఉన్నది అంటే, నా ప్రియమైన వారలారా, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. అయితే బైబిల్లో 9వ వచనం చూసినప్పుడు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము వరకు వారిని కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 8వ వచనం అంతా మనం చదివినప్పుడు నీతిగల తన మనసు
నిజమే, ఈనాడు ప్రభువు నెరగన కాలంలో మనం కూడా పాపులమే, మనం కూడా వ్యర్థమైన వాటిని అనుసరించిన వాళ్ళమే, వ్యర్థంగా జీవించిన వాళ్ళమే, పనికిమాలిన జీవితాలు జీవించిన వాళ్ళమే, అబద్ధాలు ఆడిన వాళ్ళమే, మోసాలు చేసిన వాళ్ళమే, స్వార్థంతో బ్రతికిన వాళ్ళమే. మనం ప్రభువు నెరగక చేసిన ప్రతి పొరపాటు కూడా చేశాం, చేయలేదని మనం చెప్పడానికి సరిపోం. అందరి ఎడల మనము కుయుక్తిగా ప్రవర్తించి, మన బంధువుల ఎడల, మన అన్నదమ్ముల ఎడల, మన కుటుంబస్తుల ఎడల, లేదా మన స్నేహితుల ఎడల, మన తోటి వారి ఎడల ఏదో పొరపాట్లు చేస్తూ భూమి మీద బ్రతకాం. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇది తప్పని, ఇవి చేయకూడదని మనం తెలుసుకుని మార్పు చెంది నీతిమంతులుగా మనం బ్రతకాలన్న ఒక కోరిక దేవుడు మనలో నియమించినప్పుడు, మన మనసును నూతనపరిచి, మన హృదయాన్ని శుద్ధి చేసి, మన ఆలోచనలు యావత్తు ఆయన సఫలపరచుటకై, మంచి నడక నేర్పించుటకై తన యొక్క లేఖనములను మనకిచ్చి, ఈ లోకానుసారమైన జీవితం కాక దైవ చిత్తానుసారమైన జీవితం జీవించాలని దేవుడు మనల్ని ప్రేమించి ప్రేరేపిస్తూ ఈ లేఖనములను మనకు అందిస్తూ ఉండగా, ఈ మాటల ద్వారా మనము మార్పు చెందిన మన హృదయాలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, ఈ అజ్ఞానపు పనులు, వస్త్రధారణలో పాపం, నడకలో పాపం, చూపులో పాపం, వేషధారణలో పాపం, అన్ని విషయాల్లోనూ పాపము నింపుకొని పాపపు క్రియలతో మూర్ఖ జీవితం జీవిస్తూ దైవ చిత్తానికి విరోధముగా దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి ప్రజలు చేసే పనులు, వాళ్ళ వికృత శ్రేష్టలు, వాళ్ళ అల్లరితో కూడిన ఆటపాటలు, వాళ్ళు చేసేటువంటి వ్యభిచార క్రియలు, వాళ్ళు నడిచే నడకల్లో వ్యభిచారము, కట్టే బట్టల్లో వ్యభిచారం, చూచే చూపుల్లో వ్యభిచారం, అన్ని చెడులు మనం కళ్ళతో చూస్తున్నప్పుడు, చెవులతో వింటున్నప్పుడు, అక్కడ లోతు పడిన వేదన ఏంటో నిజమైన క్రైస్తవ భక్తుడు, నిజమైన నీతిమంతుడైన బిడ్డ, క్రీస్తుని కలిగిన బిడ్డ ఈ తాత్పర్యం కలిగి ఈ బాధను అనుభవిస్తూ ఉంటాడంటానికి ఎటువంటి సందేహము లేదు. ఈనాడు ఒక విశ్వాసి కూడా తప్పు జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళ కట్టుబాట్లు, నడవడిలు చూస్తున్నప్పుడు చాలా నలిగిపోతున్న విశ్వాసులు కూడా లేకపోలేదు. ఎందుకంటే లేఖనముల ద్వారా వారు దైవ చిత్తానికి లోబడి చెడుకి విరోధులై, చెడుని విడిచి మంచిని అనుసరించి మంచి ప్రవర్తన, గౌరవార్థమైన నడవడి, మంచి జీవితం జీవించటానికి ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తుల యొక్క తత్వం ఎంత దైవ చిత్తానుసారంగా ఉంటుందంటే ఇక్కడ లోతుని మనం చూడవచ్చు. ఈ లోతు చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు, లోతు గారి గురించి పేతురు భక్తుడు రాస్తున్నటువంటి విషయాలను మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట అదే. ఏంటంటే, ఆనీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో, అక్రమమైన క్రియలు ఏంటి? అక్రమమైన క్రియలు, పొరుగు వానిది ఏది ఆశించొద్దనే దేవుని యొక్క లేఖనం. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని దాసీనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని దేనినైనను నువ్వు ఆశించకూడదన్నది దైవ చిత్తం. కానీ ఇప్పుడు అంతా ఈ స్వభావం, ఈ చెడు స్వభావం ఏంటంటే దేవునికి ఇష్టం లేని పొరుగువాని భార్యలను ఆశించడం, పొరుగువారి పిల్లలను పాడు చేయటం, పొరుగువాని పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవునికి విరోధి అయిపోయాడు మనిషి. ఇవన్నీ మనం కళ్ళతో చూచినప్పుడు నిజమైన దైవశక్తానుసారమైనటువంటి బిడ్డలు, దేవుని పిల్లలు, ఇవి కళ్ళతో చూచి లేదా వీళ్ళ పరిస్థితులన్నీ చెవులతో విన్నప్పుడు వీళ్ళు నీతిగా తయారైన మనసు చాలామంది ఏం చేస్తారంటే నొప్పించుకుంటారు.
నొప్పించుకోవటం అంటే చి 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 చి. ఇటువంటిది చూడ్డానికా ఇంకా నేను బ్రతుకున్నాను, ఇలాంటిది చెడు చూడ్డానికా, చి చి ఈ బ్రతుకు ఎందుకు అని తమను తాము నొప్పించుకుంటూ ఉంటారు, మనసులను నొప్పించుకుంటారు. అయితే కొందరు అజ్ఞానులు, వాక్యానుసారమైన జీవితం జీవించని అజ్ఞానులు ఉంటారు. వాళ్ళు ఒప్పించుకుంటారు మనసుని, నీతి గల తన మనసుని ఒప్పించుకుంటారా, మనం అలా చేసాం కదా పర్లేదు, వాళ్ళు ఏం చేస్తారులే అని ఒప్పించుకుంటూ వాళ్ళతో ఏకమైపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకలాగా చెడుకి దిగజారిపోయేటువంటి స్వభావం గల వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది, మరియు 6వ వచనం మనం చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతరములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవిడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఈ పాపానికి మనం కళ్ళతో చూస్తున్నాం, లోకంలో ఎక్కడ చూసినా మన ఇంటి చుట్టూ, మన ప్రాంతాల్లోనూ, మన కుటుంబాల్లోనూ, లేదా మన అన్నదమ్ముల్లోనూ, మన బంధుమిత్రుల్లోనూ, మన స్నేహితుల్లోనూ ఈ చెడు నిండిపోయింది ఎక్కడ చూసినా. కారణం ఏంటంటే దానికి మూలం మేలని మనం ఉపయోగించుకుంటున్న సెల్ ఫోన్ ద్వారా కూడా ఎక్కువ పాపం మనుషుల్లోకి చేరిపోతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోవునని లేఖనం సెలవిస్తుంది, ప్రభువు చెప్పారు. కానీ ఈనాడు కన్నును చెడిపోయేటువంటిది ఎన్నో దృశ్యాలు. ప్రకృతిని చూస్తే కన్ను చెడిపోదు. ప్రకృతి దేవుడిచ్చిన అందాలు, ప్రకృతి దేవుడిచ్చిన ఫలాలు, ప్రకృతిలో దేవుడు ఎన్నో రకరకాలైన వాటిని మనకిచ్చాడు. వాటిని చూసి వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క రుచులను, వాటిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సూర్య చంద్ర నక్షత్రములను, సకలమైన వాటిని చూచినప్పుడు ఇంతగా ఈ దీనుడిని, ఈ మట్టి ముద్దలాంటి మనిషిని ప్రేమించి ఇంత చేసావా తండ్రి అని ప్రభువుని స్తుతించటానికి అవన్నీ మన కళ్ళ ముందు పెట్టాడే చూడు. అంతేగాని ఇతరులకున్న వాటిని ఆశించటం, వాళ్ళ భూముల్ని కానీ, వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ దాసీల్ని కానీ, వాళ్ళకున్న దేన్ని నువ్వు ఆశించినా ఇదిగో సొదొమ గతి నీ కుటుంబానికి వస్తుంది. సొదొమ గొమొర్రాలని ఎందుకు నాశనం చేశాడు? ముందుకు భక్తిహీనులకు వారికి బుద్ధి కలగటానికి. ఎలాంటి బుద్ధిహీనమైన బతుకు ఇంకెవరు బతకూడదు, మార్పు రావాలి వాళ్ళలోనూ, దైవభయం కలిగి బ్రతకాలి, సృష్టించిన వాడు ఉన్నాడని, తీర్పు తీరుస్తాడని, తప్పు చేస్తే ఎవరిని విడిచిపెట్టడని, ఆయనే న్యాయకర్తని నువ్వు గ్రహించాలి. దేవుని బిడ్డ, ఒక విశ్వాసిగా మాత్రమే ఉన్నాను నేను, దేవుని బిడ్డనని అనుకుంటా ఉండి తప్పులు నీ కళ్ళ ముందు పాపాలు చూచినప్పుడు అసహించుకొని నీ మనసుని నొప్పించుకోవటం అంటే కష్టపెట్టడం, ఒప్పించుకోవటం అంటే ఇష్టపడటం. నొప్పించుకోకుండా ఎవరికైనా వస్తుంది, మనం మాత్రం గడిచిపోయామా, మనమేమో అంటే చేద్దామనా? అలాంటి జీవితం నువ్వు జీవించాలనా? అందుచేత దాన్ని ఎప్పుడైతే నువ్వు అసహించుకున్నావో, ఎప్పుడైతే ఆ చెడు గురించి, నీ కళ్ళ ముందు కనిపించే దుర్మార్గాల గురించి నువ్వు అసహించుకున్నావో, నువ్వు ఏ పాపం చేయటానికి కూడా ఇష్టపడకుండా ఆ అసహించుకున్న నీ నోటి మాటే నిన్ను స్టడీ చేస్తుంది. నువ్వు ఒప్పించుకుంటున్నావు కానీ నొప్పించుకుంటలేదు. నొప్పి లేదు నీకు. నీ కళ్ళ ముందు జరిగే పాపాలను చూసి నీకు నొప్పి లేదు. యెషయా అంటాడు, యెషయా గ్రంథంలో అక్కడ పలికిన మొట్టమొదటి అధ్యాయంలోనే రాయబడిన మాటల్లో 5వ వచనం అనుకుంటా, ఏమి రాయబడి ఉందో తెలుసా? ఆయన పలుకుతున్న మాటలు, నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించుచున్నాను, అయ్యో నేను అపవిత్రునైపోయానని తనలో తాను కుమిలిపోతూ
దేవుని దగ్గర ఏడ్చాడు. అంటే అతను అపవిత్రతగా జీవించడానికి ఇష్టం లేదు. అపవిత్రమైన జనుల మధ్యన ఉన్నందుకు అతడు ఎంతగానో నలిగాడు. అదే లోతు కూడా చేశాడు. అలా చేసినందువల్ల అక్కడ యెషయాని కారుతోటి కొలిమిలో ఉన్న నిప్పులతో తన పెదవులని కాల్చి, ఇక నీ పెదవుల పవిత్రమైనవి అని దేవుడు చూపించాడు. ఇదే మాదిరి ఎక్కడ చూసినట్లయితే ముందుకు భక్తిహీనులకు వారికి బుద్ధి కలగటానికి ఈ సొదొమ గోమొర్రా అనే ఈ పట్టణాలకి నాశనాన్ని విధించాడు. అంతకు ముందుగా నోవాహు గురించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 5వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును, నీతిగా జీవించచ్చు, నీతిని నీ పిల్లలకి, నీ కుటుంబస్తులకి, నీ స్నేహితులకి ప్రకటించు. ఏంటి నీతి? పాపం చేయకుండా ఉండమని చెప్పటమే నీతి. స్తోత్రం. ఇతరులను ఆశించుకో, ఇతరులది ఆశించుకో. దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తిగా బ్రతుకు, ప్రార్థన చేసుకో, పాపం చేయకు, స్వార్థంతో బ్రతుకు, అబద్ధాలు ఆడుకో, మోసం చేయకు అని చెప్పాడు. ఇవన్నీ కూడా కేవలం ఇవన్నీ దేవుడు పలకటానికి గల కారణం ఏంటంటే నువ్వు నీతిగా బ్రతకాలి, నీతిని బట్టి నువ్వు జీవించాలి. దేవుని ఉద్దేశం అది. నువ్వు అలా చేయకపోతే ఇదిగో సొదొమకు వచ్చింది, జలప్రళయం వచ్చి ప్రపంచాన్ని ముంచింది. రేపు అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్న నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ముంచుతుంది అంటానికి దేవుడు పంపించిన వర్తమానం ఇది. ఇదేదో పాస్టర్ గారు సరదాగా చెప్పేశారు, అంతేలే అలాగే చెప్తారులే అని నేను అనుకుంటున్నావేమో. ప్రళయం అంటే వరదలో మన కళ్ళ ముందు వచ్చి ముంచుతున్నాయి. ఎంతో చక్కగా తిని హాయిగా బ్రతికే వాళ్ళు ఎంతోమంది వాళ్ళన్నీ ఎంత భయంకర స్థితిలో ఉన్నారు. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, నీ సెల్ ఫోన్లో, నీ టీవీల్లో. అక్కడేదో వచ్చింది ఇక్కడ రాదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డ. బైబిల్లో రాయబడింది లూకాసు వార్త 13వ అధ్యాయంలో, మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే చేస్తారని. అక్కడ కొంతమంది చనిపోయిన వాళ్ళ గురించి యేసుప్రభు దగ్గరికి తెచ్చిన వార్తను బట్టి యేసుప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే చనిపోతారు, మీకు కూడా అలాంటి గతి వస్తుందని యేసయ్య చెప్పారు. కాబట్టి నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు. అయ్యా అమ్మా, నేను చెప్పేది ఏదో కాలక్షేపణగా అలాగే చెప్తారులే ఎంతోమంది చెప్తున్నారని వదిలేకు. ఇది దేవుని మాట, నా మాట కాదు కనుక నువ్వు నమ్మాలి, భయపడాలి. నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ వాళ్ళందరినీ రక్షించుకో. సహోదరుడా, నువ్వేదో కాలక్షేపణ వదిలేకు. నీకు నచ్చలేదని అనుకోకు. నీకు నచ్చటానికి కాదు దేవుని యొక్క వాక్యం. నువ్వు దేవునికి నచ్చేలాగా నిన్ను తయారు చేయటానికి ఇది. అంతేకాని నీకు నచ్చేలాగా, నీకు ఇష్టమైనట్లు ఉండటానికి దేవుని వాక్యం నీ దగ్గరికి రాలేదు. గుర్తుంచుకొని మార్పు చెందమని ప్రభువైన యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దయతో అపార్థం చేసుకోకు. దైవ వాక్యం ఇది. మార్పు చెంది. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రళయం. దేవుడు నిన్ను ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్. దేవానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. గొప్ప దేవుడా, ఈ సమయంలో మాతో బిడ్డలతో మాట్లాడావు. నిజమే ప్రభువా, మేము మార్పు చెందాలి. లేని ఎడల లోతు కుటుంబం తప్పించబడింది, నోవాహు కుటుంబం తప్పించబడింది. ఎందుకంటే వాళ్ళు నీతినే ప్రకటించారు కానీ పాపాన్ని ఇష్టపడలేదు. పాపం కళ్ళ ముందు జరుగుతుంటే మనసులో నొప్పించుకున్నారు కానీ ఒప్పించుకోలేదు, ఇష్టపడలేదు. నా తండ్రి, ఈనాటి భక్తులందరూ కూడా కళ్ళ ముందు జరుగుతున్న ప్రోకిరీ చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ చెడు పాటలతో నిండినటువంటి లోకంలో తన నీతి గల మనసును నొప్పించుకుంటూ చెడు చూడకుండా చెడుకు దూరంగా ఉండి బ్రతుకున్నట్లు ప్రతి కుటుంబాన్ని విడిపించి రక్షించమని, నీ యవ్వన రక్తంతో మా ప్రతి పాపములన్నీ కడగమని మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.